అండ్ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి అమెరికాలో ఏదైతే కేసు ఉందో న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? అండ్ మరీ ముఖ్యంగా ఇటువంటి క్రిమినల్ కేసుకు సంబంధించి మళ్ళీ విచారణ చేపట్టరాదు అని కూడా చెప్పింది. గౌతమ్ అదానీ గొడవ ఎక్కడ? మనకు రిలేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్కి గౌతమ్ అదానీ 500 కోట్లు జగన్కి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు సెక్కితో ఒప్పందం చేసుకున్నాడు. ఆదానికి లబ్ధి చేకూర్చేట్టుగా అనేది ఆరిగేషన్. 500 కోట్లు ఇక్కడ ఫిగర్ గారు చెప్పేశారు. త్వరలో జగన్ గారిని అరెస్ట్ చేస్తారని, ఆయన జైల్లో పోతాడని, దానికి తగిన ఫుడ్ అన్ని ట్రైనింగ్ అవుతున్నారని ఒక వెళ్ళిపుచ్చినారు. ఇక్కడ అలవాట్లేదు కదా బ్రెడ్ తినే అలవాటు చేసుకున్నాడు అని వరకు వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోర్టులో 2 పత్రికల పైన, మీడియా సంస్థల పైన 50 కోట్లు పరువు నష్టం ఆ రోజు నుంచి మాట్లాడడం మనిష్టం. మీ దగ్గర అంత ఆధారం ఉంటే మళ్ళీ దబాయించి మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. అంటే ఆ రోజే అర్థమైంది దీంట్లో జగన్ గారికి ఏ సంబంధం లేదని. సెకీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్. కాబట్టి దాన్ని చేస్తే ఆదాని వాళ్ళు దాంట్లో బిట్లో పాల్గొన్నారు. ఆదాని బిట్లో పాల్గొన్నప్పుడు దాంట్లో ఆయన బహుశా అమెరికాలో షేర్స్ ఏదో తీసుకున్నట్టున్నారు. ఆ షేర్స్ తీసుకొచ్చి పెట్టుబడి బిట్లో వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదో సంథింగ్ జరిగింది. దానికి ఆయనకి వాళ్ళకి సంబంధం నేరుగా జగన్ గారికి అంటగడేసినారు. దాంట్లో తీసుకొచ్చారు, దాంట్లో ఆ డబ్బులు తీసుకొచ్చి జగన్కి ఇచ్చేయారు లంచంగా, కాబట్టి అమెరికాలో కేసు వస్తుందని వాళ్ళు మాట్లాడేసినారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా జగన్ గారికి ఆపాదించడం అనేది ఒక ఫ్యాషన్. సో అందులో భాగంగా అందించారు. కొన్ని రోజులు ఎంటర్టైన్ చేసినారు. ఆ తర్వాత జగన్ గారికి కంప్లైంట్ చేసిన పరువు నష్ట దావాతో జగన్ గారి మీద ఆరోపణలు బంద్ చేసినారు. ఇప్పుడు అదాని విషయం కూడా వచ్చింది, బంద్ అయిపోతుంది. కాబట్టి ఏం జరిగిందో ఒకనొక సందర్భంలో నోట్లు రద్దప్పుడు అనుకుంటాను, హైదరాబాద్ లో 10,000 నోట్లు ఒకే రోజు పాత నోట్లు మార్చుకున్నారు అన్నారు. వెంటనే ఆ 10,000 కోట్లు ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి అని రాసేసినారు. అంటే కట్లుగా లోటస్ పాంట్ లో పెట్టుకున్నాడు కింద, ఇప్పుడు బయట పెట్టాడు అని. ఎవరన్నా భారీ పెట్టుబడిదారులు డబ్బులు తీసుకొచ్చే సినిమా లోపల ఆంధ్రాలు వేసి పెట్టుకోవడానికి 10,000 కోట్లు, అది కూడా. అంటే ఇట్లా ఉంటాయి ఆరోపణలు. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా మన జగన్ గారికి ఆపాదించారు. అందులో భాగంగా ఆదానికి ఆపాదించారు. ఇప్పుడు ఆదానితోనే పెట్టుబడులు పెట్టించుకున్నారు. మళ్ళీ ఆయన గొప్పవాడని ఆయన సన్మానిస్తారు రేపటి నుంచి. కాబట్టి ఇది ఒక రాజకీయపరమైన వ్యూహంలో భాగంగా ఎక్కువ రోజులు జరగదు అంటున్నాను. రియాలిటీ లేకుండా మాట్లాడితే ఇట్లే అవుతుంది. సార్, మరోపక్క ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం, తాగే నీళ్లు, రవాణా ఇవన్నీ కూడా పీపీపీ విధానంలోకి వెళ్ళిపోయాయి. ఆల్రెడీ దానికి సంబంధించి కూడా మాట్లాడారు. 1,500 కోట్లు కూడా కేటాయించడం మనం చూసాం. ఏంటి పరిస్థితి? ఒకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే పీపీఏ పద్ధతిలో తీసుకొచ్చారో ఇంకా అన్ని తీసుకొస్తారనలో సందేహం లేదు. కాబట్టి ఆందోళన ఉంది కానీ ఆశ్చర్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి అంటే, ఇప్పుడు పెట్టుబడిదారి విధానానికి మూలం బ్రిటిష్, ఇంగ్లాండ్. వాళ్ళు కూడా ప్రాథమిక విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటుంది. అమెరికాలో ఒక ప్రాథమిక విద్య, అమెరికా టాప్ మోస్ట్ క్యాపిటలిస్ట్ దేశం. కానీ మనకి ఏ పద్ధతి ఉందో అర్థం కాదు. దేని ప్రైవేటీకరణ చేయాలి, దేని ప్రైవేటీకరణ చేయదు. ప్రైవేటీకరణ అంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి పీపీఏ కొత్త పద్ధతి తీసుకొచ్చారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడ పబ్లిక్ ఉంది కదా అంటారు, పబ్లిక్ ఎంత ఉంది అనేది వేరే సంగతి. కాబట్టి ప్రైవేటీకరణ అనేది రూపమే పీపీఏలు. కాబట్టి మెడికల్ కాలేజీలు పీపీఆర్ తీసుకొచ్చారు. ఇంకా మీద అన్ని పీపీఎల్ పద్ధతి తీసుకొస్తున్నారు. అంటే మాకేం బాధ్యత లేదు, మేము ఫెసిలిటేటర్ మాత్రమే ప్రభుత్వం అనేది. ఈ సంతకాలు పెట్టుకుంటా జీవోలు ఇచ్చుకునేదానికి తప్ప ఇంకోటి బాధ్యత లేదనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆర్టీసీలో పీపీఏ పద్ధతి తీసుకొస్తున్నారు, పోర్టుల్లో తీసుకొస్తున్నారు. దీనికి చంద్రబాబు గారు చాలా అద్భుతమైన కథ చెప్పాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదంటారు, అక్కడ పీపీఏ పద్ధతిని అమలు చేసినారు. మెడికల్ కాలేజ్ మాత్రం పీపీఏ వద్దంటారు, ఇది మాదంటారు, ఇది అంటారు. ఈ నర్మగర్భంగా చంద్రబాబు గారు ఒక మాట ఉన్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా పీపీఏ పద్ధతిలే. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ మాదంటారు కానీ అక్కడ పీపీఏ పద్ధతిని అంగీకరించి ఇక్కడ అంటే ఇండైరెక్ట్ గా భోగాపురం జగన్ గారి ఖాతా అని ఈ రోజు ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పాయింట్ ఏంటంటే, భోగాపురం ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మీరైనా నేనైనా ఎవరైనా అవకాశం ఉన్న ఫ్లైట్ ఎక్కుతారు. దాన్ని పీపీఏ పద్ధతి ఇవ్వడానికి మీరైనా నేనైనా కాదు, సాధారణ పేదవాడు కూడా వైద్యం అనేది అనివార్యం. ఎవరికైనా రోగం వస్తుంది, కానీ వాళ్ళు పోరు కదా. ఎవరికైనా ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లే, అవసరమైనోడు ఎక్క, లేకపోతే రైలు ఎక్కుతాడు, లేకపోతే బస్సులో ఎక్కుతాడు. చాలా మార్గాలు ఉన్నాయి ప్రయాణాలు. కానీ అది పరిమితం. డబ్బు నోరు వెళ్ళచ్చు, మిగతా వెళ్ళకపోవచ్చు. కానీ వైద్యం అట్టగా అందరికీ అవసరం కదా, అత్యవసరం కదా. దాంట్లో పీపీఏ పద్ధతి ఏంటి? అసలు పోలికేంటి?
దానికి దీనికి. కాబట్టి అది సరైనది కాదు. కానీ అనివార్యం భవిష్యత్తులో పీపీఏ పద్ధతిలో అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ వస్తుంది. అంటే దీనివల్ల ఇప్పుడు యూజర్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి అమలు చేయబడతాయి. ఎక్స్‌పెన్సివ్ అవుతాయి. అండ్ ఎవరైతే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి వడ్డీ లేని రుణాలిస్తున్నారు. అంటే కావాలనే కట్టబెడుతున్నట్లుగా కనబడడం లేదు? అంటే ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే మనకు బేసిక్ పాయింట్ ఏంటంటే యూజర్ ఛార్జీలు అంటే ఏంటి? వినియోగపు పన్ను. హ్మ్. అంతే కదా! మరి పీపీఏ పద్ధతిలో ప్రైవేట్ వాడు తీసుకుని దేనికోసం? దేశ సేవ కోసం చేస్తున్నాడా? వాడికి ఆదాయం ఎట్టొస్తుంది? ఎంత వినియోగించుకుంటే అంత వసూలు. యూజర్ ఛార్జ్ అంటే యూజ్ చేసుకున్న దానికి డబ్బులు. కాబట్టి అదే ప్రైవేటీకరణ. పబ్లిక్ సెక్టర్‌లో అట్లుండదు. కాబట్టి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం రూపాలు మారతాయి తప్ప ఉంటాయి. అది అనివార్యం. పీపీఏ పద్ధతిలో వచ్చే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూజర్ ఛార్జెస్. కాబట్టి యూజర్ ఛార్జెస్ అన్నిట్లో భరించలేం కాబట్టి వద్దంటా ఉండేది. కొన్ని విద్య, వైద్యం లాంటి విషయాల్లో అత్యవసరం ఉంటాయి. పేదలు ఉంటారు. ధనికులు కూడా కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో ₹1,00,000 అయితే బతకలేని పరిస్థితి వస్తుంది. సో ఇట్లాంటి కీలక రంగాలు ఎమర్జెన్సీ వింగ్స్ ప్రభుత్వం చేతిలో ఉండాలని చెప్పి అందుకే అంటే పీపీఏ పద్ధతికి వచ్చే మొదటి ఫలితం యూజర్ ఛార్జీలు. అవి అనివార్యంగా వస్తాయి. వడ్డీ లేని రుణాల సంగతి ఏం చెప్తారు మరి? వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ అనే పేరుతో ఏది వడ్డీ లేని రుణాలు? ఇప్పుడు ఎవరైతే ఈ ప్రైవేట్ సంస్థలకి ఇవన్నీ పీపీపీ విధానాన్ని అప్పచెప్తున్నారో వాళ్ళకి వడ్డీ లేకుండా రుణాలు గవర్నమెంటే ఇస్తోంది. బ్యాంకులు ఇక్కడ ఇస్తున్నాయి పోటీపడి. అదే సమస్య. ఇప్పుడు పీపీఏ పద్ధతిలో దానికి ఒక పేరు కూడా పెట్టారు కదా సార్, వైబిలిటీ బ్రిడ్జ్ ఫండ్ అని. అయ్యా అంటే నేను అనేది ఏంటంటే పారిశ్రామిక ప్రోత్సాహాలు ఈ పేర్లన్నీ పెడుతుంటారు, ముద్దు పేర్లు. ఇప్పుడు బ్యాంకులు ఇస్తాయి. ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో డబ్బులు లేవు అంటుంది ప్రభుత్వం. దానివల్ల పీపీఎల్ పద్ధతి అంటారు. ప్రైవేట్ వ్యక్తి వచ్చి పెడతారు అంటారు. ఆ ప్రైవేటు వ్యక్తి యానో వాడు సొంత డబ్బు యాన్ని తీసుకొస్తే ప్రభుత్వానికి మంచిది. మన బ్యాంకుల్లో డబ్బులు లోన్ తీసుకొచ్చి పెట్టేస్తే ఆ లోన్లు మన మెడికల్ కాలేజ్కి ఇస్తే ఏం పోతుంది? ప్రభుత్వం మీద నుంచి మెడికల్ కాలేజ్కి ఇవ్వచ్చు కదా. మరి ప్రైవేట్ వాడికి ఇచ్చేది ఎందుకు, మళ్ళీ పెట్టేది ఎందుకు? అందువల్ల విదేశీ నుంచి ఏమన్నా మారక ద్రవ్యం వస్తే అది మంచిది దేశానికి. కానీ అట్లా ఉండట్లేదు. అదే ఇక్కడ అభ్యంతరకరం. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఇంకా బ్యాంకులు డబ్బులు ఇచ్చినప్పుడు ఇంకా ప్రైవేట్ వ్యక్తి ఎందుకు, ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా. కానీ కొత్తగా వ్యక్తి చేతిలోనో లేకపోతే విదేశాల నుంచో వస్తే ఈ కొత్త అమౌంట్, కొత్త మనీ భారతదేశానికి ఫ్లో అవుతుంది. అది దేశానికి మంచిది. అందుకు భిన్నంగా మన బ్యాంకుల నుంచి వచ్చిందంటే వాడికి ఎందుకు ఇవ్వాలి, మన ప్రభుత్వమే చేసుకోవచ్చు కదా. అందువల్ల ఈ ప్రశ్నలు ఉత్పన్నం. ఓకే. అండ్ భారతీయ సిమెంట్కి సంబంధించిన ఉత్పత్తిని ఆపేయాలి అంటూ కొందరు కుట్ర చేస్తున్నారు అనేది ఈరోజు ఒక వార్తా కథనం చూసాం సార్. ఏంటది? భారతీయ సిమెంట్కి సంబంధించినంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పేరుతో ఉంది కాబట్టి వారికి ఆపాదించి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే భారతీయ సిమెంట్ కానీ ఇతర కడపలో వాళ్ళ కుటుంబం నిలుస్తున్న వ్యాపార సంస్థల వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. వేలాది మంది, ఎందుకంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కడ పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి వచ్చే అవకాశం ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లు రాయలసీమ లాంటి ఎనుగుబండి ప్రాంతాల్లో పెట్టుబడులు మనం ఎక్కడి నుంచో రమ్మంటున్న ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయడం ఏంటి? అక్కడ చిన్న చిన్న కొంతమంది ఉద్యోగస్తులు వచ్చిన సమస్యని బయట నుంచి ప్రోత్సహించి ప్లాంట్ లో పని ఆగిపోయే వరకు తీసుకురావడం, కొంత భయభ్రాంతులు గురి చేయడం. దేనికి సిగ్నల్? ఇప్పుడు భారతీయ సిమెంట్ అక్కడి నుంచి పని ఆగిపోయినా, డిస్టర్బ్ అయినా వేలాది మంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో నష్టపోతారు. ప్రైవేట్ కంపెనీలో వచ్చిన ఉద్యోగాలు, అనుబంధ ఉద్యోగాలు అనుబంధ సమస్యలు ఎన్ని వస్తాయి ఒక వ్యవస్థ వచ్చినప్పుడు. కాబట్టి భారతీయ సిమెంట్ పైన ఒక రాజకీయ వ్యూహంతో ప్రభుత్వం కానీ ఆలోచిస్తే, ప్రభుత్వం ఏదో పెద్దలో నుంచి కింది స్థాయి జరుగుతున్న విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆపాలి. గతంలో చాలా ప్రైవేట్ కంపెనీల విషయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు మాట్లాడలేదు. మనకు వచ్చేసరికి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఏమైనా చేస్తానని మాట్లాడితే అది వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, కానీ సమాజానికి ఎక్కువ నష్టం జరుగుతుంది, కడప జిల్లాకి ఎక్కువ జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి. సరే, తెలంగాణలో కూడా జనసేన రాజకీయంగా బరిలోకి దిగాలి అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఒక సూచన చేశారు. అంటే బహుశా రాజాసింగ్ గారు కొంత అసంతృప్తితో ఉన్నట్టున్నారు. ఆ అసంతృప్తితో ఉన్నటువంటి దాన్ని రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. జనసేన దిగాలని బీజేపీ వాళ్ళని కోరుకోవట్ల. అమిత్ షా గారు ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన జనసేన పోటీ చేస్తుంది.
చేయలేదు. కానీ ఎక్కడో రాజా సింగ్ గారికి కొంచెం అసంతృప్తి ఉంది. అసంతృప్తిని నేరుగా వ్యక్తం చేస్తే ఏంటి మేము తప్పే ఉంది, జనసేన పోటీ చేసి మనకు మద్దతు ఇస్తే 4 ఓట్లు జనసేన ఓట్లు కూడా మనకు వస్తాయి కదా అని లాజిక్ మాట్లాడతారు. ఇది ప్రాబ్లం. సో అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొన్న ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు పెడదామని అనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికి యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఎక్కడ పెట్టారో మనం చూసాం. ఈ సందర్భంలో ఈ ఆదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా పార్టీలో పెడితే బాగుంటుంది. బీఆర్ఎస్ కావచ్చు లేదనంటే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు ఆయన. అది నేను అంటుంది ఏంటంటే బీజేపీ ప్రత్యామ్నాయం కావాలనుకుంటా అంటే ఇంకొక ప్రత్యామ్నాయం కోరుకోవడంలోనే ఆశ్చర్యకరం. కాబట్టి జనసేన వస్తే లాభం ఎంతో, నష్టం కూడా కొన్ని ఉన్నాయి కదా. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో తెలంగాణ పైన రకరకాల పైన అవన్నీ చర్చనీయాంశం అయిన ఏమవుతుంది. కాబట్టి బీజేపీకి 2 ఉన్నాయి. ఆయన వస్తే లాభం ఎంత నష్టం ఎంత 2 చూస్తారు కదా. కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు లాభ నష్టాలు అనే దానికన్నా బేసిక్ గా వారు జనసేన విషయంలో సీరియస్ గా సానుకూలంగా లేదు. బీజేపీ తెలంగాణలో పోటీ చేసేది, ఆంధ్రాలో సీరియస్ గా ఉంది. కాబట్టి నేచురల్ గా అది ఉంది కాబట్టి ఆయన రారు, వాళ్ళు రప్పించే పని చేయలేదు. రాజా సింగ్ గారు ఎక్కడో కొంత అసంతృప్తి ఉంది. అసంతృప్తిని ఈ పద్ధతిలో బయట పెడతా ఉంటాడు. అక్కడ అసంతృప్తి అనుకో మళ్ళీ బీజేపీ ఒకటే చాలా మధ్యలో ఈయన ఎందుకని అంటాడు. సార్, విజయసాయి రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ఒక రకంగా చెప్పండి ఆరోపణలు చేయలేదు. బట్ నేను వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఆ వ్యవసాయం కావాలి, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని అన్నప్పటికీ కూడా గ్యాప్ లేకుండానే అప్పటికి జరిగిన తాజా పరిణామాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆయన స్పందించారు. ఈరోజు విజయసాయి రెడ్డి గారు భారత్ జన వికాస్ అంటూ ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేది ఒక వార్త. ఏమంటారు? రాజకీయ పార్టీలు ఎవరు పెట్టినా ఎన్ని పెట్టినా దాన్ని వెల్కమ్ చెప్పాల్సిందే. రాజకీయాల్లో ఎక్కువ పార్టీలు ఉంటే ప్రజలకు ఆప్షన్స్ ఉంటాయి. నేను విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేయడానికి వెళ్తారు అని ఆ రోజు మాట్లాడినప్పుడు చెప్పాను. ఆయన రాజకీయ వ్యవసాయం చేస్తాడు భవిష్యత్తులో అని చెప్పాం. ఇప్పుడు అదే చేస్తున్నారు. కాబట్టి ఒకసారి రాజకీయాల్లో కీలక ఉన్న వ్యక్తి మళ్ళీ వ్యవసాయం యాడ్ చేస్తాడు, అంత ఓపిక ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఆయన రాజకీయ వ్యవసాయం అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ వైసీపీలో రావడమా ఉండడమా ఇంకో పార్టీ పెట్టడమా లేకపోతే ఇంకో కొత్త పార్టీ వస్తే చేరడం ఏం జరుగుతుంది. విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా పాలిటిక్స్ లో ఉంటాడు. ఏ పార్టీలో ఉంటాడు, సొంతంగా పార్టీ పెడతాడా అనేది ప్రశ్న. అంటే మొన్నటి వరకు బీజేపీకి ఒక కోరస్ వాయిస్ అందించారు ఆయన. ఒక హిందుత్వవాదం గురించి ఆయన భుజం కేసు మాట్లాడడం మనం చూసాం. సో ఆ సందర్భంలో అనుకున్నారు బీజేపీతో కలిసి నడిచే అవకాశం కనిపిస్తోంది, బీజేపీలోకి వెళ్ళబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీనే అంటున్నారు. ఆ కేపబిలిటీ ఉందా? బీజేపీకి తో ఆయన బాగానే ఉంటాడు కాదను, పర్సనల్ గా వ్యక్తిగతంగా గౌరవమైన సంబంధాలు ఉంటాయి. బీజేపీతో వెళ్ళే అవకాశం లేదు. వెళ్ళుంటే రాజీనామా చేసిన ఎంపీ రాజ్యసభ సీట్ ఆయనకే ఇచ్చుంటారు కదా. అట్లాంటి ఆలోచన లేదని అప్పుడే అర్థం అవుతుంది. అయితే సొంత పార్టీ పెడతారా లేదా చూడాలి. సొంత పార్టీ కూడా పెట్టచ్చు, బట్ అవకాశం ఉందా లేదా అన్నప్పుడు ఆయన ఏ రాజకీయం తీసుకుంటాడు అనేది ప్రశ్న. కాబట్టి ఆయన ఇప్పుడు రాష్ట్రంలో 2 పార్టీలు ప్రధానంగా చీలున్నాయి. అదనంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ సెంటర్ గా ఉన్నారు. ఆయనకు ఒక బలమైన ప్రజల్లో మద్దతు ఉంది. దీన్ని ముగ్గురిని కాదని రావాలి. రావాలంటే అంత సులభం కాదు, జెన్జీ తరహాలో రావాలి. టార్గెట్ కూడా యూతే, త్వరలోనే పాదయాత్ర చేయబోతున్నారు. తప్పలేదు. ఆయన రాజకీయ పార్టీ సక్సెస్ ఆ ఫెయిల్ అవుతాను పెట్టడానికి స్వాగతిస్తాలి. ఎందుకంటే ఎన్ని పార్టీలు ఉంటే అంత ప్రజలకు ఆప్షన్స్ ఉంటాయి. ఆయన రాజకీయ పరిధి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన చెప్పే విషయాలు కూడా సమాజానికి ఉపయోగపడవచ్చు, సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే. అయితే నా టార్గెట్ జెన్జీ అంటే జెన్జీ ఏం కోరుకుంటుందో తెలియాలి కదా. జెన్జీ ఏం కోరుకుంటుంది? ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ సమూలంగా మార్చాలని కోరుకుంటుంది. మీరు మారుస్తారా? వాళ్ళు జెన్జీకి వచ్చే ఫస్ట్ ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఏంటి? నిన్నటి వరకు ఒకనొక రాజకీయ పార్టీలో అలాంటి పాత్ర ఆయన కూడా పోషించాడు కదా. కాబట్టి జెన్జీని అందుకోవడం, జెన్జీతో కనెక్ట్ కావడం అంత సులభం కాదు. జెన్జీ అనేది ఖచ్చితంగా నూతన శక్తులు, ఇంతకు ముందు రాజకీయాల్లో పడి లేసిపోయి అన్ని రకాల మరకలు అవి ఇవి అంటించుకునేసిన వాళ్ళు జెన్జీని ఆకర్షించలేరు. కాబట్టి జెన్జీకి క్లీన్ ఇమేజ్ తో కొత్తగా ఒక ఉప్పెనలాగా రావాలి. అట్లా వస్తాయి. ఉంది ఆ వాతావరణ సమాజంలో ఉంది. దానికి ఎవరు కేంద్రం అవుతారనేది జెన్జీ ఉద్యమానికి విజయసాయి రెడ్డి గారు కేంద్రం కాలేదు. జెన్జీ తరహా ఆలోచనలు విజయసాయి రెడ్డి గారికి ఉండవచ్చు, బట్ ఆ ఉద్యమానికి ఆ కదులుతున్న సమాజానికి ఆయన ప్రతినిధిగా అయితే అంత సులభం కాదు.